జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేడు నిర్ణయం తీసుకోనుంది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి ప్రవేశపెట్టిన తీర్మానంపై నేడు నిర్ణయం వెలువడనుంది. అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం కలిగిన ఈ 3 దేశాలు గతంలోనూ ఈ తరహా తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ వీటో అధికారం కలిగిన చైనా దానిని తోసిపుచ్చింది. ఫలితంగా గతంలో పెట్టిన తీర్మానం వీగిపోయింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సరిపడినన్ని ఆధారాలు లేవని చైనా అప్పట్లో వాదించగా, ఈసారి స్పష్టమైన ఆధారాలున్నాయని అమెరికా స్పష్టం చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించినందుకు చైనా వైఖరిలో మార్పు వస్తుందని అమెరికా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ భారత్లో ఇప్పటికే అనేక దాడులకు పాల్పడింది. పార్లమెంట్, పఠాన్కోట్ వైమానిక స్థావరం, జమ్మూ, ఉరీలోని సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసి అనేక మంది సైనికులను బలి తీసుకుంది.